దాంతో పొంగనాలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నిజం బాగున్నాయి. టేస్ట్ అయితే దాంట్లో ఉల్లిగడ్డ కారం కూడా చేసుకున్నాను అన్నట్టు మొన్న. చాలా అంటే చాలా సింపుల్. ఉల్లిగడ్డ కారం, ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అన్నీ వేసుకొని కొంచెం కారం, చింతపండు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పోపు పెట్టుకున్నాం అంటే కొంచెం చాలా బాగుంటుంది. ఇక బయట చల్లగా ఉందని చెప్పేసి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో రాగితో చేసిన దోశ పిండి ఉంది. ఇక అందుకని చెప్పేసి పొంగనాలు వేసాను. బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి ఉంది. ఒకరు కూడా చల్లగా ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా ఉల్లిగడ్డ కారం చాలా సింపుల్గా బాగుంటుంది. ఒకవేళ బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా అంత వేడివేడిగా ఉండవు. అదే మన ఇంట్లో అనుకో వేడివేడి చేసుకొని అమ్మట తినేయటం. దీనిలో కొంచెం ఉప్మా రవ్వ కలుపుకున్నా కూడా క్రిస్పీగా బాగుంటాయి.